ఏం చూస్తున్నాను అనుకుంటున్నారా? ఫీడ్బ్యాక్ ఫామ్స్. నా పేరెంటింగ్ వర్క్షాప్స్కి అటెండ్ అయిన వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని చెబుతున్నాను. ఈ ఫీడ్బ్యాక్ ఫామ్స్ని నా ఆస్తిగా అనుకుంటాను. నాది అంటూ ఏదైనా ఉంది అంటే ఇది ఈ ఫీడ్బ్యాక్ ఫామ్స్. ఈ ఫీడ్బ్యాక్ ఫామ్స్ రాసిన ప్రతి పేరెంట్ నా వర్క్షాప్స్ అటెండ్ అయ్యాక వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళిన చేంజ్, వాళ్ళ పేరెంటింగ్ స్టైల్లోని తీసుకొచ్చిన మార్పు, దాని ద్వారా ప్రతి పిల్లల లైఫ్ ఎంతో చేంజ్ అయ్యింది. ఇది నాకు ఎంతో తృప్తినిస్తుంది. లేటెస్ట్గా జరుగుతున్న సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్, దాన్ని మన పేరెంటింగ్ స్టైల్లో ఎలా మార్చుకోవాలి, చేంజెస్ సొసైటీలో కానీ ఎన్వైర్న్మెంట్లో కానీ మన ఫ్యామిలీ స్ట్రక్చర్లో కానీ చాలా చేంజెస్ వచ్చినాయి. వీటికి అనుగుణంగా మన పిల్లల్ని ఒక సక్సెస్ఫుల్ పర్సన్స్గా, ఒక హోలిస్టిక్ పర్సన్గా, లైక్ ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం అంటాం చూడండి, అలా మార్చడం చాలా అవసరం. ఇలా మార్చాలి అంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లోని పేరెంట్స్ ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా మనకు వచ్చే న్యాచురల్ రెస్పాన్సెస్ ద్వారానే ప్రతి పేరెంట్కి వాళ్ళ పిల్లల్ని చూసుకోగలిగే సామర్థ్యం ఉంటుంది. ఈ ఇంట్యూషన్ని మనం ట్రైన్ చేయాలి. పిల్లల యొక్క డెవలప్మెంట్లో వచ్చే అన్ని యాంగిల్స్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఏది రైట్, ఏది అప్రాప్రియేట్ అన్నది మనం తెలుసుకుంటే ఆ వచ్చి చేంజెస్ అన్నిటినీ మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఏదైనా డీవియేషన్ ఉంటే దాన్ని మనం రైట్ వేలోకి చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాలికి ఏ కత్తో తగిలి ఒక వేలు తెగిపోయింది అనుకోండి, వెంటనే హాస్పిటల్కి పరిగెడతాం కదా, పరిగెడతాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం, అది కొంచెం పెద్ద విషయం. అదే కాలికి ముళ్ళు గుచ్చుకుందనుకోండి, నడవగలుగుతామా? చిన్న ముళ్ళే, నడవలేము. మనం ఏం చేస్తాం, దాన్ని డెఫినెట్గా అక్కడ ఆ ముళ్ళుని రిమూవ్ చేసేసి నెక్స్ట్ అడుగులు వేయడానికి ట్రై చేయాలి. అలా కాకుండా చిన్న ముళ్ళే కదా, ఏం కాదులే, కొన్ని రోజులకి అదే సెట్ అయిపోతుందిలే అనుకుని వదిలేస్తే ఏమవుతుంది? బాడీ యాక్సెప్ట్ చేస్తుందా ఆ ముళ్ళుని? ఆ ముళ్ళు కాల్లో ఉన్నంతసేపు బాధపడతాం. అంతెందుకు, కళ్ళల్లో చిన్న నలక పడితేనే ఎంత ఇబ్బంది పడతాం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మన కళ్ళని కాళ్ళని ఎలాగ బాధ పెడతాయో మనల్ని, అలాగే చిన్న తప్పుల వల్ల పిల్లల లైఫ్ చాలా స్పాయిల్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ నేను కొన్ని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి, ఆ పేరెంట్స్కి పిల్లల మీద ప్రేమ లేదా? ఎవరుంటారు చెప్పండి పిల్లల మీద ప్రేమ లేని పేరెంట్స్? ఇట్స్ ఎ న్యాచురల్ ఫీలింగ్. పేరెంట్స్ అనగానే మీకు వచ్చే మొదటి ఫీలింగ్ పిల్లల మీదది. అది చాలా న్యాచురల్గా ఉంటుంది. కానీ ఎందుకు మరి కొంతమంది పిల్లలు సక్సెస్ అవుతున్నారు, కొంతమంది పిల్లలు సక్సెస్ అవ్వట్లేదు అంటే, వాళ్ళకి అందరి పేరెంట్స్కి గుడ్ ఇంటెన్షన్సే ఉన్నాయి. మరి ఎందుకు కొంతమంది సక్సెస్ అవుతున్నారంటే, ఎన్విరాన్మెంటల్ సొసైటీలో వచ్చే చేంజెస్ అంటారా? కాకపోయి ఉండొచ్చు. పేరెంట్స్కి గుడ్ ఇంటెన్షన్స్ లేవంటారా? ఉన్నాయి. కానీ ఎక్కడో ఆ పిల్లవాడికి, వాళ్ళ పిల్లకి తగ్గట్టుగా పిల్లల్ని పెంచే క్రమంలో ఎక్కడో కొన్ని మిస్టేక్స్ అయినాయి. ఆ మిస్టేక్స్ అవ్వకుండా పిల్లల్ని ప్రతి క్షణం మనం ట్రాక్ చేసుకుంటా వాళ్ళ డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టు, కంట్లో నలుకున్నట్టు, అది చిన్న విషయం అయినా కూడా కంపల్సరీగా అడ్రస్ చేయాలి. అలాంటి అడ్రస్ చేయకుండా వదలకూడదు. మీరు కూడా 0 to 10 years పిల్లలున్న పేరెంట్స్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోస్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ కోసం ఇవ్వబడుతుంది. మీకు పర్టికులర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏ టాపిక్ మీదైనా తెలుసుకోవాలనుకున్నా కమెంట్ చేయండి.